మీరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి టైం అఫీషియల్ గా అనౌన్స్ కావడం జరిగింది. 2025 ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ డేట్ అఫీషియల్ గా గవర్నమెంట్ ప్రకటించింది. ఈ నెల 30వ తారీఖున రాబోతా ఉన్నాయి. ఉదయం 11 గంటల తర్వాత మీ రిజల్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి. మీరు అందరు చెక్ చేసుకోవచ్చు. మీ హాల్ టికెట్ నంబర్స్ మీ దగ్గర పెట్టుకొని డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడం ద్వారా వచ్చేస్తాయి. అదొక విషయం మీకు తెలిసిందే. ఇంకా రెండో విషయం అతి ముఖ్యమైనది, ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలియజేయబోతాను. రిజల్ట్సే కాదు, ఇంకా జీపీఏ గురించే కాకుండా వేరే విషయాలు కూడా ఇందులో మనం చూద్దాం. ప్లీజ్ డోంట్ స్కిప్ ఇట్. జీపీఏ అండ్ మార్క్స్ సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ కి అఫీషియల్ గా ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. జీపీఏ మార్క్స్ రెండు ఇవ్వబోతా ఉన్నారు. అది కూడా ఈ సంవత్సరం వరకు. నెక్స్ట్ ఇయర్ నుంచి 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఇంటర్నల్ మార్క్స్ అనేది ఎత్తేస్తా ఉన్నారు. ఇక సమస్య లేదు, అయిపోయింది, గోల్ లేదు. మనకు ముందు అనుకున్నట్టుగా మార్క్స్ ఇవ్వాలనే నిర్ణయానికి గవర్నమెంట్ కంటిన్యూ అవుతూనే పేరెంట్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి, అకాడమిషియన్స్ నుంచి, ఇంకా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ మేరకు జీపీఏ కూడా ఇవ్వబోతా ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ జీపీఏ ఇవ్వటం వల్ల మనకి ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏం లేదు. ఇక మార్క్స్ అంటూ ఇచ్చిన తర్వాత ఇక జీపీఏ చూసేవాళ్ళు ఎవరు? మార్క్సే ప్రచారంలోకి వచ్చేస్తాయి. రెండు రకాలుగా ఇక్కడ స్టూడెంట్స్ కనిపిస్తూ ఉంటారు. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏమో మార్క్స్ ప్రచారం చేసుకుంటారు. ఒకళ్ళ ప్రచారం పక్కన పెట్టండి, అసలు ఇదే బ్యాడ్. సరే, సొసైటీలో జరుగుతుంది అదే. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మార్క్స్ చూపించుకునే ప్రయత్నం చేస్తారు. కాస్త తక్కువగా మార్క్స్ ఉన్న వాళ్ళు జీపీఏ. రెండు మంచిదే. కానీ నా దృష్టిలోనైతే మార్క్స్ అనౌన్స్ చేసిన తర్వాత జీపీఏకి దానికి పెద్ద గేమ్ ఉండదు. మార్క్సే అందరూ అదే చేసుకుంటా ఉంటారు. మార్క్స్ 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 అని సబ్జెక్టుల వారిగా జీపీఏ ఇస్తున్నారు. టోటల్ జీపీఏ రెండు రాబోతా ఉన్నాయి. ఈ విషయం ఒకటి ముఖ్యంగా మీరు చూడబోతా ఉన్నారు. ఇక రెండవది వచ్చేసి నేను మీకు చెప్పొచ్చేది అతి ముఖ్యంగా ఈ వీడియోలో, ఇంతకు ముందు చెప్పినా మళ్ళీ అదే మాట చెప్తా. మార్క్స్ అనేది ఒక స్టూడెంట్ని ఎట్టి పరిస్థితిలో 100% స్టూడెంట్ యొక్క క్యాలిబర్ని మెజర్ చేయలేదు. మార్క్స్ రావటానికి రాకపోవటానికి 100 కారణాలు ఉంటాయి. మార్క్స్ వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా కష్టపడ్డ వాళ్ళకి మార్క్స్ వస్తాయి, రావాలి కూడా. కానీ కొందరికి కష్టపడినా మార్క్స్ రాలేదంటే స్టూడెంట్స్ మళ్ళీ జాగ్రత్తగా వినండి. కష్టపడినా మార్క్స్ రాలేదు అంటే మీరు కష్టపడలేదని కాదు, మీరు ఇంటెలిజెంట్ కాదని కాదు. మీకు అర్థమవుతుందా నేను చెప్పే విషయం? ఇవి ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క టాలెంట్ని మెజర్ చెయ్యవు. కష్టపడ్డ వాళ్ళకి వస్తాయి, అయినా రాలేదు కొన్ని సందర్భాల్లో అంటే మీరు దాన్ని డీప్గా దాని గురించి ఎక్కువగా తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు పట్టించుకోకండి. వీడికి చదువు రాదు, వీడికి హార్డ్ వర్క్ చేయలేదు, వీడి మొహం వీడికి అంతా షో చేసిండు ఇప్పటిదాకా, వీడిది ఏం లేదు, పనికి మాలిన వాళ్ళు చెప్పే మాటలు వినకండి. పేరెంట్స్ అందరికీ చెప్తా ఉన్నా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చెప్తా ఉన్నా, స్టూడెంట్స్కి చెప్తా ఉన్నా, మీ అందరికీ మళ్ళీ చెప్తా ఉన్నా, మార్క్స్ మీ యొక్క రియల్ హార్డ్ వర్క్ని 100% మెజర్ చేయలేవు. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని మళ్ళీ చెప్తానా. మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి వాటిని. ఆ మార్క్స్ రాకపోతే అయ్యేది ఏం లేదు. మళ్ళీ చెప్తాను, తొక్కలో మార్క్స్. కొంతమంది దాని గురించి సూసైడ్స్ చేసుకునే వాళ్ళు కనిపిస్తా ఉన్నారు. ఈ పనికిమాలిన కాంపిటీటర్స్ వల్ల, పనికిమాలిన ప్రచారాల వల్ల. రియల్ గా ఎవరైతే మనకి యూట్యూబ్ లో కామెంట్స్ పెడతా ఉన్నారు, ఇప్పటికి ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి తెలంగాణ, ఏపీలో 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రిజల్ట్స్ చూసి చాలా మంది, సార్ మాకు మార్క్స్ రాలేదు, మా బాబుకి మార్క్స్ రాలేదు, ఏంటి పరిస్థితి, బాగా కష్టపడ్డాం ఇది అని. ముందు ఒక్క మాట చెప్తాను, ఈ 10th క్లాస్ మార్క్స్ వస్తే అయ్యేది ఏంటి? ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అంత తప్పితే ఇది ఒక మనిషి జీవితాన్ని ముగింపజేసాయా? వీటికి అంత ఉంటుందా? మీరు చాలా మందిని చూసి ఉంటారు, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న వాళ్ళు 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, లేదా తక్కువ మార్క్స్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడికో ఏందో చెప్పాలి, నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు నాకంటే టాపర్స్ గా ఉన్న వాళ్ళు ఈరోజు మామూలుగా ఏం లేకుండా ఖాళీగా ఉన్నారు. నేను మామూలుగా ఉండే నేను టీచర్ నవ్వలే, ఇంగ్లీష్ నేర్చుకోలేదా, ఇంగ్లీష్ టీచర్ నవ్వలేదా? మరి నాకంటే బాగా చదివిన వాళ్ళు ఇప్పుడు ఖాళీగా తిరుగుతున్నారు రోడ్ల పైన. అంటే 10th క్లాస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు అందరూ అట్లే ఉంటారా అంటే అట్లేం కాదు. ఈ మార్క్స్ అనేది మిమ్మల్ని 100% ఏమి చేయలేవు.
ఎక్కువ మార్క్స్ వస్తాయని ఆశలు పెట్టుకున్న వాళ్ళు రాకపోతే వీటిని సీరియస్ గా తీసుకోకండి. మీ రియల్ వర్త్ అనేది రాబోయే రోజుల్లో మీరు రాయబోయేటటువంటి నీట్, జేఈఈ లేదా ఈ ఈఏపీ సెట్ మీరు ఏదైతే రాస్తా ఉన్నారో, లేదా ఇంకా డిఫరెంట్ మీరు గవర్నమెంట్ జాబ్స్ కోసం వాటి కోసం కృషి చేస్తారో చూసారా, అక్కడ బయటకు వస్తుంది. ఈ మార్క్స్ కి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, వీటిని అంత సీరియస్ గా తీసుకోకండి. వీటితో అయ్యేది లేదు, పోయేది లేదు. వస్తే సాటిస్ఫాక్షన్. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ప్రచారాలు చేసుకోవడానికి, వాటి ద్వారా అడ్మిషన్లు పొందడానికి తప్పితే వీటితో అయ్యేది లేదు. నేను ఎంతో మంది స్టూడెంట్స్ చూసాను, నా స్టూడెంట్స్ ని జాగ్రత్తగా వినండి. ఎంతో మంది నా స్టూడెంట్స్ చూసిన, నేను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి కాకుండా ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళకి క్లాస్ రూమ్ లో 10వ ర్యాంక్ తర్వాత ఉండేవాడు ఫస్ట్ వచ్చిండు, ఫస్ట్ ర్యాంక్ ఉన్నవాడు ఎక్కడికో పోయిండు పబ్లిక్ ఎగ్జామ్ లో. నేనే ఇంగ్లీష్ టీచర్ని, నాకు తెలుసు ప్రాసెస్ మొత్తం. వాడికి వస్తాయి, వాడికి రాలే, ఇంకొకటికి వచ్చినాయి. దీన్ని బట్టి బాగా మార్క్స్ రానివాడు ఎక్కువ మార్క్స్ పబ్లిక్ ఎగ్జామ్ లో రాకపోతే వాడు ఇక డిప్రెషన్ లో పోవటం, ఆత్మహత్య చేసుకోవటమేనా? టీచర్ నేనున్నా కదా, నాకు తెలుసు కదా ఎవడేందనేది. కనుక మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క గైడెన్స్ తీసుకోండి. మీకు తెలుసు, మీ రియల్ వర్త్ మీకు తెలుసు కాబట్టి దాన్ని తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ కి చెప్తా ఉన్నా, ఈ గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదువుకున్నారో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడే వాళ్ళు ఇట్లాంటి ఉంటారు చూసారా, వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఎక్కువ మార్క్స్ లేదా జీపీఏ వచ్చిన వాళ్ళు, IIIT బాసరా ఒకటి ఉంది చూసారా, ఇట్లాంటి వాటి దాంట్లో మీరు సీట్ పొందడానికి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకే ఛాన్స్ 95% ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళకంటే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళకి ఒక 0.4% ఎక్కువగా వేసి వాటిని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకే సీట్లన్నీ వస్తాయి 90%. ఎవరైతే పావర్టీలో ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నారో, కొంచెం బెటర్ ఎడ్యుకేషన్ పొందాం అనుకుంటారో వాళ్ళైతే 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్, ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్ ఒకేసారి అయిపోతుంది 6 years. అక్కడికి అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఇది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీంతో పాటుగా మీకు స్టూడెంట్స్ కు ఎవరైతే మీరు ఇలా కొన్ని సబ్జెక్ట్స్ లో ఏదైనా మీరు అనుకున్న విధంగా కాకుండా బాగా తక్కువ వచ్చినాయి, మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ కంటే తక్కువ వచ్చినాయి, 1-2 మార్క్స్ తక్కువ వస్తే దాన్ని మనం పెద్ద పట్టించుకోవాల్సింది. కానీ బాగా ఎక్స్పెక్ట్ చేసిన దానికి బాగా డిఫరెన్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా రీవెరిఫికేషన్ కి అప్లై చేసుకోండి. ఫెయిల్ అయిన వాళ్ళు, కంపల్సరీ పాస్ అయ్యే వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకోండి, పక్కాగా ఫెయిల్ అవుతాడు అనుకున్నవాడు సరే దాన్ని వదిలేయండి, మళ్ళీ సప్లిమెంటరీ రాయండి. ఎవరైనా సరే అందరూ ఫెయిల్ అయిన వాళ్ళందరికీ నేను ఇచ్చే సూచన ఒకటే, ఫెయిల్ అయ్యి కూడా మీరు లైఫ్ లో చాలా సక్సెస్ సాధించవచ్చు. సప్లిమెంటరీ రాయటం మాత్రం మరవద్దు, చదువు ఆపొద్దు ఎవరు కూడా. ఎట్టి పరిస్థితుల్లో పల్లెటూర్లలో నేను చూస్తూ ఉంటాను గవర్నమెంట్ టీచర్గా, నేను చాలా మందిని చూసింది ఏంటంటే ఒకసారి 10th క్లాస్ ఫెయిల్ అవగానే ఆటో డ్రైవర్లు అవ్వటం, ఇంకేదో మెకానికల్ అవ్వటం, ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. అవి మీరు ఈ స్టేజ్ లో చేయాల్సిన పని కాదు. తప్పనిసరిగా మీరు ఏదైనా ఉంటే ప్రొఫెషనల్ గా ఏదైనా వర్క్ నేర్చుకోండి, కాదంటలేదు. కానీ చదువు కంటిన్యూ చేసుకోండి. తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వండి. కనీసం ఓపెన్ ఇంటర్మీడియట్ ఉంటుంది కదా, అదైనా జాయిన్ అవ్వండి. సప్లిమెంటరీ రాయకుండా 10th క్లాస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్ పెట్టుకోవద్దు. మీరు తప్పనిసరిగా 10th క్లాస్ క్లియర్ చేసుకోండి. 1-2 సబ్జెక్టులు పోయినా సప్లిమెంటరీ రాస్తే పాస్ అవుతారు. 100% పాస్ అవుతారు. మొన్న జరిగిన ఏదన్నా 1-2 సబ్జెక్టులు 3-4 ఎన్ని పోయినా అయ్యేది ఏం లేదు, మళ్ళీ పాస్ అవుతారు, మీరు సక్సెస్ సాధిస్తారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వం అనుకున్న అంచనాలు ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా రీవెరిఫికేషన్ పెట్టుకోండి. మనకి వెంటనే రేపెల్లో రిజల్ట్ ఇచ్చినప్పుడు రీవెరిఫికేషన్ కి సంబంధించినటువంటి, రీవాల్యుయేషన్ కి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఇస్తారు. దాంతోపాటు సప్లిమెంటరీ ఎగ్జామ్ కి సంబంధించిన డేట్స్ కూడా ఇస్తారు. న్యూస్ పేపర్ లో వస్తుంది, లేకపోతే మనం కూడా ఇందులో పెడదాం, చూడండి. తప్పనిసరిగా సప్లిమెంటరీ ఎగ్జామ్ కి అప్లై చేసుకోండి. రీవెరిఫికేషన్ ఎవరికైతే మార్క్స్ అనుకున్న విధంగా కాకుండా వస్తాయో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, రీవెరిఫికేషన్ 1000 రూపీస్ అవుతుంది. ఒక్కోసారి మ్యాన్ మేడ్ మిస్టేక్స్ ఉంటాయి, ఎవరు చేసినా జరుగుతూ ఉంటాయి. అట్లాంటిది ఏదైనా జరిగితే మీకు న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి రీవెరిఫికేషన్ కి అప్లై చేసుకోండి. రీకౌంటింగ్ వల్ల ఉపయోగం లేదు. ఒకసారి కొద్దిగా ఉండొచ్చు, కానీ రీవెరిఫికేషన్ 500 రూపీస్ రీకౌంటింగ్ ఉంటుంది, రీవెరిఫికేషన్ 1000 ఉంటుంది. దానికి ఆ ప్రాసెస్ ఏంటి అనేది కూడా మళ్ళీ మనం ప్రీవియస్ వీడియోస్ పెట్టాం, చూడండి. అందులో తప్పనిసరిగా దానికి అప్లై చేసుకోండి. సప్లిమెంటరీ రాయండి. డ్రాస్టిక్ డెసిషన్స్ ఏం తీసుకోకండి. ఏది జరిగినా మన మంచికి. ఏది జరిగినా మన మంచికే. ఒకవేళ తక్కువ మార్క్స్ వస్తే నీలో పట్టుదల పెరుగుతుంది, ఫెయిల్ అయితే జీవిత పాఠాలు చాలా నేర్చుకుంటావు. ఏది జరిగినా మన మంచికే. అయ్యేది ఏం లేదు. రిజల్ట్స్ ని యాక్సెప్ట్ చేయండి, ముందుకు పోండి. అన్నిటికీ పరిష్కారం ఉంది. ఓకేనా? మీ మార్క్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెట్టండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.